Second year students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, which is affiliated to Adikavi Nanna University, Rajamahendravaram, East Godavari district. Today, I will explain about second year, total second year BSc, BCom, BA, total second year common subject, analytical skills. In this, next topic is percentages. Next topic is percentages. Okay. First, what is percent? Percent means x% means x hundreds or written as x% అంటాం. అంటే హండ్రెడ్ per 100 అవుతుంది. అంటే x% యాజ్ ఎ ఫ్రాక్షన్ వీ హ్యావ్ x% ఈజ్ ఈక్వల్ టు x by 100 అని చెప్పి తీసుకుంటాం. ఓకే, అంటే 20% అంటే 20/100 దట్ ఈక్వల్ టు 1/5. ఓకే, నెక్స్ట్ to express a by b as a percent, a by b equal to a by b into 100. Okay, a by b into 100. 1/4, suppose for example 1/4 equal to 1/4 into 100, that equal to 25%. Okay, next percentage increase decrease. If the price of a commodity is increased or capital R%, then the reduction in consumption so as not to increase the expenditure is capital R by 100 plus R into 100. If the price is commodity decreased, increase అయితే R by 100 plus R into 100, ఈ డిక్రీజ్ అయితే R by 100 minus R into 100 అవుతుంది. ఓకే, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాపులేషన్ గురించి తీసుకుంటే కనుక పాపులేషన్ ఆఫ్, సపోజ్ లెట్ ద పాపులేషన్ ఆఫ్ టౌన్ బి పి అనుకుంటే, నౌ సపోజ్ ఇట్ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ ఆర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే కనుక పెర్ annum, దెన్ పాపులేషన్ ఆఫ్ ఎన్ ఇయర్స్ ఎంత అవుతుందంటే ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ క్యాపిటల్ ఆర్ బై 100 పవర్ ఆఫ్ ఎన్ అవుతుంది. పాపులేషన్ ఆఫ్ ఎన్ ఇయర్స్ ఎగో పాపులేషన్ ఎంత అవుతుందంటే పి బై 1 ప్లస్ ఆర్ బై 100 ఆఫ్ పవర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఇది ఎంత మామూలుగా చిన్న ఫార్ములాస్. ఓకే, షార్ట్ కట్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి సమ్స్ స్టార్ట్ అవుతాయి చూడండి. ఫస్ట్ది, ఇఫ్ 30% ఆఫ్ ఏ ఈక్వల్ టు 60, దెన్ ఫైండ్ ఏ. అంటే 30% ఆఫ్ ఏ ఈక్వల్ టు 60 అయితే దెన్ ఫైండ్ ఏని ఫైండ్ చేయాలి. 30% ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత 60 అన్నాం కదా, అంటే 30/100 ఇంటూ ఏ ఈక్వల్ టు 60. సో ఏ ఈక్వల్ టు 60 ఇంటూ 100/30, అంటే రైట్ సైడ్ తీసుకెళ్తే 30/100ని 60 ఇంటూ 100/30, దట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 200, అంటే 30% ఆఫ్ 200 ఈక్వల్ టు 60 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 25% ఇన్ ఫ్రాక్షన్. 25% ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 25% ఈక్వల్ టు 25/100, దట్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ ఇఫ్ 84% ఇన్ ఫ్రాక్షన్, 84% ఫ్రాక్షన్లో చూపించాలంటే 84% ఈక్వల్ టు 84/100, దట్ ఈక్వల్ టు 21/25. నెక్స్ట్ కన్వర్ట్ 3/8 ఇంటూ పర్సెంట్. 3/8ని పర్సంటేజ్లోకి మార్చాలంటే 100తో మల్టిప్లై చేస్తే పర్సంటేజ్లోకి మారుతుంది. సో 3/8 ఇంటూ 100 ఈక్వల్ టు 37.5. నెక్స్ట్ 1/4ని పర్సంటేజ్లో మార్చాలంటే 1/4ని మనం డినామినేటర్స్లో చేంజ్ చేసుకోవాలనుకుంటే 9/4 కింద చేంజ్ చేయాలి కాబట్టి 9/4 అవుతుంది. ఇప్పుడు 9/4 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 225. ఇవి చిన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ సమ్ చూడండి.
ఏ బ్యాట్స్మెన్ స్కోర్డ్ 110 runs which included 3 boundaries and 8 sixes. What percent of his total score did he make by running between the wickets? అంటే ఒక బ్యాట్స్మెన్ 110 runs కొట్టాడు, క్రికెట్ బ్యాట్స్మెన్. అందులో 3 బౌండరీస్ అంటే 3 fours అండ్ 8 సిక్సెస్ ఉన్నాయి. అయితే వాట్ పర్సంటేజ్ ఆఫ్ హిస్ టోటల్ స్కోర్ డిడ్ హీ మేక్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్? అంటే ఆయన సింగిల్స్, 2s, 3s ఉంటాయి కదా బిట్వీన్ ద వికెట్స్ రన్ చేసేవి, అవి ఎంత పర్సంటేజ్ తీసాడు అని చెప్పేసి కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ మేడ్ బై రన్నింగ్ ద్వారా ఎన్ని రన్స్ తీసాడు అంటే ఫస్ట్ 3 4s 8 6s కదా, 3 4s 8 6s తీసేస్తే 110లోంచి 110 minus 3 into 4 plus 8 into 6. So 110 minus 12 plus 48 that equal to 110 minus 60 that equal to 50 runs. మనకి 50 runsని బిట్వీన్ ద వికెట్ మధ్యలో రన్ చేశాడు. సో దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి 50/110 into 100. 50/110 into 100 that equal to 5/11% అవుతుంది. నెక్స్ట్ 5/11% అవుతుంది. మళ్ళీ చూడండి, 110 రన్స్ కొట్టాడు బ్యాట్స్మెన్, రన్స్ తీసాడు. అయితే 3 boundaries and 8 sixes. What percent of his total score did he make by running between the wickets? రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మధ్యలో రన్స్ తీసిన స్కోరు పర్సంటేజ్ ఎంత, స్కోర్ కాదు పర్సంటేజ్ ఎంత అన్నాడు. సో ముందు స్కోర్ కనుక్కోవాలనుకుంటే వికెట్ల మధ్య తీసిన రన్స్ స్కోరు ఫస్ట్ 110 minus 3 into 4 plus 8 into 6. So that equal to 110 minus 60 that equal to 50 runs వికెట్ల మధ్య తీసిన రన్స్. సో దాన్ని పర్సంటేజ్ క్యాల్కులేట్ చేస్తే 50/110 into 100 that equal to 45/511. Next, a fruit seller had some apples. He sells 40% apples and still has 420 apples. Originally he had అంటే ఒక ఫ్రూట్ సెల్లర్, ఒక పండ్ల వ్యాపారి, ఫ్రూట్ సెల్లర్ మీన్స్ పండ్ల వ్యాపారి, సమ్ యాపిల్స్, కొన్ని యాపిల్స్ ఉన్నాయి అతని దగ్గర. ఈ సెల్స్ 40% యాపిల్స్, ఇతను 40% యాపిల్స్ని అమ్మేశాడు. ఓకే, అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్, ఇంకా అతని దగ్గర అంటే దాంట్లో 40% అమ్మగా ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయి. ఒరిజినల్లీ హీ హ్యాడ్, అతని దగ్గర ఒరిజినల్గా ఇన్ని యాపిల్స్ ఉన్నాయి. సపోజ్ ఒరిజినల్లీ హీ హ్యాడ్ X యాపిల్స్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 100 minus 40% ఆఫ్ X ఈక్వల్ టు ఎంత, 420. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న మిగిలిన యాపిల్స్ 420లో అంటే 60% యాపిల్స్, 60% యాపిల్స్ ఉంటాయి. 420 అంటే 60% యాపిల్స్. సో 60/100 into X ఈక్వల్ టు 420. X ఈక్వల్ టు 420 into 100/60 దట్ ఈక్వల్ టు X ఈక్వల్ టు 700. అంటే టోటల్ యాపిల్స్ 700 అనమాట. ఓకే, మళ్ళీ చూడండి, ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్, ఓ ఫ్రూట్ సెల్లర్ దగ్గర సమ్ యాపిల్స్ ఉన్నాయి. హీ సెల్స్ 40%, సెల్ అంటే CEL కాదు SELలో, హీ సెల్స్ 40% యాపిల్స్, 40% యాపిల్స్ అమ్మేశాడు. అయితే ఇంకా ఆయన దగ్గర 420 యాపిల్స్ ఉన్నాయి. అయితే ఒరిజినల్గా అతని దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. సపోజ్ ఒరిజినల్లీ హీ హ్యాడ్ X యాపిల్స్ అనుకుంటే కనుక, ఇప్పుడు ఈ X యాపిల్స్లో అంటే X యాపిల్స్ ఎంత పర్సంటేజ్ సమానం, 60%. 60% ఆఫ్ X యాపిల్స్ ఈక్వల్ టు 420. అంటే X ఈక్వల్ టు ఎంత అవుతుంది, 60/100 into X ఈక్వల్ టు 420. X ఈక్వల్ టు 420 into 100/60 దట్ ఈక్వల్ టు 700. ఓకే, నెక్స్ట్, ఇఫ్ 20% ఆఫ్ A ఈక్వల్ టు B, దెన్ B% ఆఫ్ 20 ఈజ్ సేమ్ యాజ్, అంటే 20% ఆఫ్ A ఈక్వల్ టు B అయితే B% ఆఫ్ 20 ఎంత అన్నది సేమ్ ఎంత అవుతుంది అన్నది కనుక్కోవాలి. సో
20% of A equal to B అంటే 20/100 into 100 into A equal to B. నెక్స్ట్ ఇప్పుడు B% of 20 equal to B/100 into 20 దట్ ఈక్వల్ టు B అనేది ఎంత వచ్చింది 20/100 into A వచ్చింది కదా B వాల్యూ. సో 20/100 into A into 1/100 into 20 దట్ ఈక్వల్ టు 4/100 A. 4/100 అంటే 4% ఆఫ్ A అంటే B% ఆఫ్ 20 ఈక్వల్ టు 4% ఆఫ్ A అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మళ్ళీ చూడండి, 20% ఆఫ్ A ఈక్వల్ టు B అయితే B% ఆఫ్ 20 ఏలో ఎంత అవుతుంది, అదే ఏ ఎంత దేనికి సమానం అవుతుంది అన్నాడు. ఓకే, 20% ఆఫ్ A ఈక్వల్ టు B, 20 అంటే 20% ఆఫ్ A అంటే 20/100 into A ఈక్వల్ టు B. సో B% ఆఫ్ 20 ఈక్వల్ టు ఏమవుతుంది, B/100 into 20 అవుతుంది. B/100 into 20 B వాల్యూ మనం పైన ఫస్ట్ లైన్లో ఎంత వచ్చింది 20/100 into A వచ్చింది కదా. ఆ 20/100 into Aని దీంట్లో సింప్లిఫై చేస్తాం. చేస్తే 20/100 into A into 1/100 into 20 దట్ ఈక్వల్ టు 4/100 into A దట్ ఈక్వల్ టు 4% ఆఫ్ A అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ స్కూల్ 20% of students are below 80 years of age. The number of students above 80 years of age is 2/3 of the number of students of 80 years of age, which is 48. What is the total number of students in the school? Okay, first, in a certain school, ఒక స్కూల్లో 20% of students are below 80 years of age. బిలో 80 years of age వాళ్ళు 20% ఉన్నారు. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అబౌవ్ 80 years of age ఈజ్ 2/3 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 80 years of ఏజ్. అంటే 80 years of age ఉన్న దాంట్లో 2/3% ఉన్నారు. అవి ఎంత అంటే 48. వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అన్నారు. ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అబౌవ్ 80 years of age ఈక్వల్ టు 100 minus 20. 100 minus 20 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 80%. 80% ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే 80% ఆఫ్ ఎక్స్. 80% ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎంతకు సమానం 48 ప్లస్, ఎందుకంటే మనకి 20 ఇక్కడ మనకి ఏమనిచ్చాడు బిలో 20% అన్నాడు. అంటే అబౌవ్ ఎంతమంది అవుతారు 80% అవుతారు కదా. అంటే 80% ఆఫ్ ఎక్స్ అవుతారు. సో 80% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 48 ప్లస్ 2/3 ఆఫ్ 48. 80% ఆఫ్ ఎక్స్ నెంబర్స్ ఎంతకు సమానం 48 ప్లస్ 2/3 ఆఫ్ 48కి సమానం. ఓకే, ఇప్పుడు 80/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 80. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 100. ఎక్స్ ఈక్వల్ టు 100 అంటే టోటల్ స్టూడెంట్స్ 100 మెంబర్స్ అన్నమాట. ఓకే, చూడండి, ఇన్ ఏ సర్టెన్ స్కూల్, ఒక స్కూల్లో 20% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ బిలో 80 years ఆఫ్ ఏజ్. అంటే ఒక స్కూల్లో 20% స్టూడెంట్స్ 8 years కంటే తక్కువ ఏజ్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ అబౌవ్ 80 years ఆఫ్ ఏజ్ ఎంతంటే అబౌవ్ 80 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది 2/3 ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 80 years ఆఫ్ ఏజ్, 2/3 ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 80 years ఆఫ్ ఏజ్. 80 years ఆఫ్ ఏజ్లో 2/3 ఏజ్ ప్లస్ విచ్ ఈజ్ 48. ఓకే, అంటే వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ని ఎక్స్ అనుకుంటే
నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ అబౌవ్ 8 years ఆఫ్ ఏజ్ ఎంత అవుతారు? 20% ఆఫ్ బిలో స్టూడెంట్స్ కాబట్టి 100 - 20% ఆఫ్ ఎక్స్ అబోవ్ స్టూడెంట్స్ అవుతారు. సో 80% ఆఫ్ ఎక్స్ అయ్యారు. ఈ 80% ఆఫ్ ఎక్స్ ఎంతకు సమానం? 48 ప్లస్ 48లో 2/3 అంటే 48 ప్లస్ 2/3 2/3 ఆఫ్ 48. 2/3 ఇంటూ 48 అంటే మనకి మొత్తం క్యాల్కులేట్ చేస్తే 80/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 80 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 100 అవుతుంది. ఓకే, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అయ్యారు. నెక్స్ట్, 2 numbers A and B are such that the sum of 5% of A equal to 4% of B is 2/3 of the sum of 6% of A equal to A and 8% of B. Find the A is to B. ఓకే, మనకి ఎలా ఇచ్చాయంటే 2 నెంబర్స్ ఉన్నాయి. అందులో సమ్ ఆఫ్ 5% ఆఫ్ ఏ 4% ఆఫ్ బి అనేది 2/3 ఆఫ్ 6% ఆఫ్ ఏ 8% ఆఫ్ బికి సమానం. అయితే ఏ ఇస్ టు బి కనుక్కోమన్నారు. అంటే 5% ఆఫ్ ఏ ప్లస్ 4% ఆఫ్ బి ఈక్వల్ టు 2/3 ఇంటూ 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి 5/100 ఇంటూ ఏ ప్లస్ 4/100 ఇంటూ బి ప్లస్ 2/3 ఇంటూ 6/100 ఇంటూ ఏ ప్లస్ బి 8/100 ఇంటూ బి. ఓకే, దీన్ని నుంచి క్యాల్కులేట్ చేస్తే 1/20 ఏ ప్లస్ 1/25 బి ప్లస్ 1/25 ఏ ప్లస్ 4/75 బి. ఇప్పుడు ఏని బీని లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి తీసుకొస్తే ఇప్పుడు 1/20 మైనస్ 1/25 ఇంటూ ఏ ఈక్వల్ టు 4/75 మైనస్ 1/25 ఇంటూ బి అవుతుంది. ఇప్పుడు 1/100 ఇంటూ ఏ ఈక్వల్ టు 1/75 ఇంటూ బి అవుతుంది. ఇప్పుడు ఏ బై బి ఈక్వల్ టు 100/75. అంటే ఏ బై బి అంటే ఏ ఇస్ టు బి. ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 100/75 దాన్ని 25తో డివైడ్ చేస్తే 4/3 అవుతుంది. సో ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 4:3 అవుతుంది. ఓకే, ఇది అంటే టూ నెంబర్స్ ఉన్నాయి ఏ బి. దాన్ని ఎలా అంటే దాన్ని ఎలా ఇచ్చాడంటే మనకి ద సమ్ ఆఫ్ 5% ఆఫ్ ఏ అండ్ 4% ఆఫ్ బి దేనికి సమానం? 2/3 ఆఫ్ సమ్ ఆఫ్ 6% ఆఫ్ ఏ అండ్ 8% ఆఫ్ బికి సమానం. అయితే ఫైండ్ ద ఏ ఇస్ టు బి అన్నాడు. సో 5% ఆఫ్ ఏ ప్లస్ 4% ఆఫ్ బి ఈక్వల్ టు 2/3 ఇంటూ 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి అవుతుంది. ఇప్పుడు 5/100 ఇంటూ ఏ ప్లస్ 4/100 ఇంటూ బి ఈక్వల్ టు 2/3 ఇంటూ 6/100 ఇంటూ ఏ ప్లస్ 8/100 ఇంటూ బి అవుతుంది. ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి మొత్తం 1/20 మైనస్ 1/25 ఇంటూ ఏ ఈక్వల్ టు 4/75 మైనస్ 1/25 ఇంటూ బి అవుతుంది. 1/100 ఇంటూ ఏ ఈక్వల్ టు 1/75 ఇంటూ బి అవుతుంది. ఇప్పుడు ఏని ఏ బై బి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 100/75. ఇప్పుడు ఏ బై బి అంటే ఏ ఇస్ టు బి. ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 4:3 అవుతుంది. నెక్స్ట్, ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్? ఓకే, ఒక స్టూడెంట్ ఏంటంటే 3/5 బదులు 5/3 తోటి మల్టిప్లై చేస్తాడు. ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3 అంటే 5/3తో మల్టిప్లై చేయవలసినాడు ఇన్స్టెడ్ ఆఫ్ 3/5తో మల్టిప్లై చేస్తాడు. అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్లో ఎర్రర్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఫస్ట్ లెట్ ద నెంబర్ ఎక్స్ అనుకుంటే కనుక ఇప్పుడు ఎర్రర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5/3 ఇంటూ ఎక్స్ మైనస్ 3/5 ఇంటూ ఎక్స్ అవుతుంది. అంటే అప్పుడు 16/15 ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎర్రర్ పర్సంటేజ్ కనుక్కోండి. 16/15 ఎర్రర్ ఎక్స్ అంటే 16x/15 ఇంటూ 3/5
3/5 కదా ఎర్రర్, 3/5 ఇంటూ ఎక్స్, 3/5x ఇంటూ 100. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి 64% వస్తుంది. ఓకే, 64%. నెక్స్ట్, the election between two candidates, one got 55% of total valid votes, 20% of the votes were invalid. If the total number of votes was 7,500, the number of valid votes that the other candidate got was. An election between the two candidates మధ్య ఎలక్షన్ ఉంది. వన్ గాట్ 55%, ఒకతను 55% ఓట్లు తెచ్చుకున్నాడు టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో. 20% ఆఫ్ ది ఓట్స్ వర్ ఇన్వాలిడ్. దాంట్లో 25 అదే వ్యాలిడ్ అయిన ఓట్స్లో 55% ఒక క్యాండిడేట్ తెచ్చుకున్నాడు, 20% ఇన్వాలిడ్ అయినాయి. If the total number of votes was 7,500, total number of votes 7,500 అయితే the number of valid votes that the other candidate got was. Okay, number of valid votes and other candidate ఎంత తెచ్చుకున్నాడు అనేది కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అంటే మనకి 20% ఇన్వాలిడ్ కాబట్టి 80% ఆఫ్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ 80% ఆఫ్ 7,500 అవుతాయి. ఓకే, మొత్తం టోటల్ ఓట్స్ 7,500 కదా, 7,500లో 80% ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ అయినాయి. ఓకే, అయితే అప్పుడు దాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తే 80/100 ఇంటూ 7,500, దాన్ని క్యాల్కులేట్ చేస్తే 6,000 వస్తుంది. 6,000 ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ అయినాయి. ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్లో 55% ఓ పర్సన్ తెచ్చుకున్నాడు కాబట్టి నెక్స్ట్ పర్సన్ ఓట్లు మనం కనుక్కోవాలి కాబట్టి 45% అవుతుంది. 45% ఆఫ్ 6,000, 45% ఆఫ్ 6,000 అవుతుంది. అంటే 45/100 ఇంటూ 6,000 దట్ ఈక్వల్ టు 2,700. అదర్ క్యాండిడేట్ తెచ్చుకున్న ఓట్స్ 2,700 అవుతుంది. నెక్స్ట్ 2,700. నెక్స్ట్ చూడండి, వాట్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వలెంట్ టు 50%? 50%కి ఏ ఫ్రాక్షన్ ఈక్వల్గా అవుతుంది అంటే 50% ఈక్వల్ టు 15/100 దట్ ఈక్వల్ టు 3/20. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఈక్వలెంట్ టు 3/5? 3/5కి ఎంత పర్సంటేజ్ ఈక్వల్ అవుతుంది? 3/5 ఈక్వల్ టు 3/5 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 60%. నెక్స్ట్, ఫైండ్ 20% ఆఫ్ 500. 500లో 20% ఎంత అవుతుంది? 20% ఆఫ్ 500 ఈక్వల్ టు 20/100 ఇంటూ 500 అవుతుంది దట్ ఈక్వల్ టు 100 అవుతుంది. అంటే 5,000లో 20% అంటే 100 అవుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ 20% యాజ్ డెసిమల్స్. 20% డెసిమల్స్లో చెప్పమన్నాడు. డెసిమల్స్లో చెప్పాలంటే 20% డెసిమల్స్ చెప్పాలంటే 20% అంటే 20/100 దట్ ఈక్వల్ టు 0.2 అవుతుంది. నెక్స్ట్, 60% ఆఫ్ నెంబర్ ఈజ్ 84. వాట్ ఈస్ ద నెంబర్? 60% ఆఫ్ నెంబర్ ఈజ్ 84 అంట. వాట్ ఈస్ ద నెంబర్ అన్నాడు. దట్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే 60% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 84. ఓకే, 60% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 84 అయితే 60 ఇంటూ అప్పుడు 60/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 84 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 100 అవుతుంది. అంటే ఎక్స్ అనే నెంబరు 100 అవుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ పర్సెంట్ ఆఫ్ 80 ఈజ్ 18? వాట్ పర్సెంట్ ఆఫ్ 80 ఈజ్ 18 అంటే x% ఆఫ్ 80 ఈజ్ 18. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. x% ఆఫ్ 80 ఈజ్ 18 అయితే x/100 ఇంటూ 80 ఈక్వల్ టు 18. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 45/2. x ఈక్వల్ టు 45/2 అవుతుంది.
నెక్స్ట్ 30% ఆఫ్ 140 ఈక్వల్ టు ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 840, దెన్ ఫైండ్ ఎక్స్ అన్నాడు. 30% ఆఫ్ 140 ఈక్వల్ టు ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 840. 30/100 ఇంటూ 140 ఈక్వల్ టు ఎక్స్ బై 100 ఇంటూ 840 అండి. ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 5 వస్తుంది. సో 5 అనేది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ వాట్ ఈజ్ 20% ఆఫ్ 25%? ఏంటి 20% ఆఫ్ 25% ఎంత అన్నాడు. అంటే 20% అంటే 20/100, 25% అంటే 25/100. 20% ఆఫ్ 25% ఈక్వల్ టు 20/100 ఇంటూ 25/100, దట్ ఈక్వల్ టు 0.05. నెక్స్ట్ ద నెంబర్ డిక్రీజ్డ్ బై 20% గివెన్ 48, ఫైండ్ ద నెంబర్. ద నెంబర్ డిక్రీజ్డ్ బై 20%. ఇక్కడ డిక్రీజ్ ఇంక్రీజ్ చెప్పండి. డిక్రీజ్ అయితే 100కి ఎంత పర్సెంటేజ్ ఎంత అయితే అంత పర్సెంటేజ్ తీసేస్తాము. ఇంక్రీజ్ అయితే 100 కంటే 100ని ప్లస్ చేస్తాం. సో ఇప్పుడు డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఈ నెంబర్ డిక్రీజ్డ్ బై 20% గివెన్ 48, ఫైండ్ ద నెంబర్ అన్నాడు. సో ద నెంబర్ ఎక్స్ అని అనుకుంటే కనుక నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఇప్పుడు డిక్రీజ్ అన్నాడు కాబట్టి 80% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 48 అవుతుంది. అయితే 80/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 48, ఎక్స్ ఈక్వల్ టు 60 అవుతుంది. నెక్స్ట్ ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 4000 టు 3500, ఫైండ్ ద డిక్రీజ్డ్ పర్సంటేజ్. డిక్రీజ్డ్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ డిక్రీజ్డ్ అంటే ఒక విలేజ్ యొక్క పాపులేషను 4000 నుంచి 3500 తగ్గింది. అయితే ఫైండ్ ద డిక్రీజ్డ్ పర్సంటేజ్. డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఎంత అనేది కనుక్కోవాలి. డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఈక్వల్ టు యాక్చువల్గా డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే డిక్రీజ్డ్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100 అండి. డిక్రీజ్డ్ క్వాంటిటీ అంటే ఎంత? 4000 మైనస్ 3500, సో 500. డిక్రీజ్డ్ క్వాంటిటీ 500 బై ఒరిజినల్ క్వాంటిటీ 4000. సో ఒరిజినల్ క్వాంటిటీ 4000 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 500 బై 4000 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 12 1/2%. 12 1/2%. నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ an article increased from 13,000 to 20,000. 13 కాదు 15,000. 15,000 to 20,000. ఫైండ్ ద ఇంక్రీజ్డ్ పర్సంటేజ్. ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ పర్సంటేజు 15,000 నుంచి 20,000కి పెరిగింది. అయితే ఫైండ్ ద ఇంక్రీజ్డ్ పర్సంటేజ్. ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే ఇంక్రీజ్డ్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. ఇంక్రీజ్డ్ క్వాంటిటీ అంటే ఎంత? 20,000 మైనస్ 15,000. 20,000 మైనస్ 15,000 అంటే 5,000. 5,000 బై ఒరిజినల్ క్వాంటిటీ 15,000. 15,000 నుంచి 20,000కి మారింది కదా, అందుకని 15,000 ఒరిజినల్ క్వాంటిటీ అవుతుంది. సో 5,000 బై 1/15,000 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 33.3 అవుతుంది. నెక్స్ట్ ఏ స్టూడెంట్ టు గెట్ 35% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ పాస్ ద ఎగ్జామినేషన్. మాధవ్ గాట్ 172 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 3 మార్క్స్. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. ఓకే ఏంటి? ఏ స్టూడెంట్ టు గెట్ 35% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్, 35% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ టు పాస్ ద ఎగ్జామినేషన్. ఓ స్టూడెంట్ 35% మ్యాక్సిమం మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. మాధవ్ గాట్ 172 మార్క్స్. 172 మార్క్స్ వచ్చినాయి అండ్ ఫెయిల్డ్ బై 3 మార్క్స్. 3 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ద మ్యాక్సిమం మార్క్స్ బి ఎక్స్ అనుకున్నాం అనుకోండి. నౌ 35% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 172 ప్లస్ 3. ఎందుకంటే 172 మార్క్స్ వచ్చి 3 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కాబట్టి 172 ప్లస్ 3 అవుతుంది. సో ఇప్పుడు 35% ఆఫ్ ఎక్స్ అని ఏమని రాసుకోవచ్చు? 35/100 ఇంటూ ఎక్స్ అని తీసుకుంటాం. 35/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 175.
దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే x ఈక్వల్ టు 500, అంటే టోటల్ మార్క్స్ 500 మార్క్స్ అనమాట. అంటే ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్. ఓకే, ఒరిజినల్ వాల్యూకి డిక్రీజ్ అయితే దాని యొక్క ఫార్ములా డిక్రీజ్డ్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ. అదే ఒరిజినల్ వాల్యూకి ఇంక్రీజ్ అయితే ఒరిజినల్ క్వాంటిటీ ఇంక్రీజ్డ్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100 అవుతుంది. సో ఇప్పుడు డిక్రీజ్డ్ మన క్యాల్కులేషన్ ఎలా చేసాం? ఇప్పుడు 4000 టు 3500కి డిక్రీజ్ అయితే డిక్రీజ్డ్ క్వాంటిటీ 500 అయింది కాబట్టి 500 బై 4000 ఇంటూ 100 అని తీసుకున్నాము. 12/1/2 వచ్చింది. అలాగే ఇంక్రీజ్డ్ క్వాంటిటీ 15,000 నుంచి ఒక ఆర్టికల్లో 20,000కి చేంజ్ అయింది కాబట్టి ఒరిజినల్ క్వాంటిటీ 15,000 కాబట్టి ఇప్పుడు ఇంక్రీజ్డ్ ఎంత అయింది? 5,000 అయింది. 5,000 బై 15,000 బై ఇంటూ 100 దట్ ఈక్వల్ 33.3 అయింది. అలాగే ఇది ఈ స్టూడెంట్ది చూడండి, 35% ఆఫ్ మార్క్స్, ఒక ఎగ్జామినేషన్ 35% మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. మాధవ్ అనే ఒక వ్యక్తికి 172 మార్క్స్ వచ్చినాయి, 3 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అయితే ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ కనుక్కోమన్నాడు. అంటే మొత్తానికి మార్క్స్ ఎంతకి రాశారో కనుక్కోవాలి. ఫస్ట్ 35% ఆఫ్ x ఈక్వల్ టు ఎంత? పాస్ మార్కు 172 ప్లస్ 3 అవుతుంది. ఎందుకంటే 172 మార్క్స్ వచ్చి 3 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ 3 మార్క్స్ కలిపితే పాస్ అయినట్టు. సో మ్యాక్సిమం మార్క్స్ 35% ఆఫ్ x ఈక్వల్ టు 175, x ఈక్వల్ టు 500 అయింది. ఓకే, ఇది 500 అయింది. నెక్స్ట్ in an election one of the two candidates gets 42% of the total votes and still loses by 368 votes. Find the total number of votes. Okay, in an election, ఒక ఎలక్షన్లో 2 candidates gets 42% of the total votes and still loses by 368 votes. Okay, find the టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఓకే, ఒక ఎలక్షన్లో 2 క్యాండిడేట్స్ 42% ఓట్స్ని తెచ్చుకున్న టోటల్ ఓట్స్లో అప్పుడు స్టిల్ 368 ఓట్స్ ఓటు వేయలేని వాళ్ళు ఉన్నారు, ఇన్వాలిడ్ ఓట్స్ అనమాట. అయితే లాసెస్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని ఎక్స్ అనుకుంటే కనుక ఇప్పుడు ద ఓట్స్ పోల్డ్ బై డిఫీటెడ్ క్యాండిడేట్ ఓట్స్ మొత్తం ఓట్స్ ఎంత పోలేని 42% ఆఫ్ ఎక్స్ పోలేని, అంటే 42 ఇంటూ ఎక్స్ బై 100 అవుతుంది. నెక్స్ట్ ద ఓట్స్ పోల్డ్ బై విన్నింగ్ క్యాండిడేట్ యొక్క ఓట్స్ ఎంత పోలేని స్టిల్ లాసెస్ బై 6 విన్నింగ్ క్యాండిడేట్ యొక్క ఓట్స్ ఎంత పోలేని 58% ఆఫ్ ఎక్స్ అయింది. 58% అంటే ఇక్కడ డిఫీటెడ్ అంటే లాస్ అయిన వాళ్ళ ఓట్ల పర్సంటేజ్ 42%, అంటే విన్ అయిన వాళ్ళ ఓట్ల పర్సంటేజ్ ఎంత? 58. సో 58/100 ఇంటూ ఎక్స్ అయింది. ఇప్పుడు ఈ రెండు ఏమవుతుందంటే 58/x ఇంటూ 100/42/x ఇంటూ 100 దేనికి సమానం అవుతుందంటే మొత్తం లాస్ అయిన ఓట్స్కి సమానం అవుతుంది. లాస్ అయిన ఓట్స్ ఎన్ని? 368కి ఈక్వల్ టు అవుతుంది. 368కి ఈక్వల్ టు అయితే 58x మైనస్ 100 మైనస్ 42x/100 ఈక్వల్ టు 368. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 16x/100 ఈక్వల్ టు 368, x ఈక్వల్ టు 2300. ఓకే, 2300 అయింది. అంటే మొత్తం ఓట్లలో 2300 ఓట్స్ ఉన్నాయి. అందులో 58% ఓట్స్ విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చినాయి. లాసింగ్ క్యాండిడేట్స్ అంటే ఓడిపోయిన క్యాండిడేట్స్కి ఓడిపోయిన క్యాండిడేట్కి 42% వచ్చింది. నెక్స్ట్ మిగిలిన అసలు ఓటు వేయలేని వాళ్ళు లాస్ అయిన ఓట్స్ 368 అయినాయి. ఓకే, ఇది అని చూడండి. ఇన్ ఎన్ ఎలక్షన్ వన్ ఆఫ్ ద 2 candidates గెట్స్, అందులో 2 candidatesలో ఒకడు 42% ఓట్స్ని తెచ్చుకున్న టోటల్ ఓట్స్లో, అండ్ స్టిల్ లాసెస్ అతను ఎంత లాస్ అయ్యాడంటే ఓట్లు
368 ఓట్స్ తేడాతో లాస్ అయ్యాడు. అయితే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని కనుక్కోవాలి. అంటే విన్నింగ్ క్యాండిడేట్ ఎంత, ఈ 42% కంటే 368 ఓట్స్ ఎక్కువ తెచ్చుకున్నాడు. అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని ఎక్స్ అనుకుంటే లాస్ అయినోడు అంటే ఓడిపోయిన క్యాండిడేట్ యొక్క ఓట్స్ ఎంత పోలేని, ద ఓట్స్ పోల్డ్ బై డిఫీటెడ్ క్యాండిడేట్ ఈక్వల్ టు 42% ఆఫ్ ఎక్స్, దట్ ఈక్వల్ టు 42 ఇంటూ ఎక్స్ బై 100. అలాగే ద ఓట్స్ పోల్డ్ బై విన్నింగ్ క్యాండిడేట్ ఎంత అవుతుంది, 58% ఆఫ్ ఎక్స్ అంటే 58 ఇంటూ 58 ఎక్స్ బై 100. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య యొక్క తేడా ఎంత, లాస్ట్ క్యాండిడేట్కి విన్నింగ్ క్యాండిడేట్కి మధ్య 368 ఓట్స్ తేడా ఉంది. కాబట్టి 58x మైనస్ 58x బై 100 మైనస్ 42x బై 100 ఈక్వల్ టు 368. ఇప్పుడు 16x బై 100 ఈక్వల్ టు 368. ఓకే, x ఈక్వల్ టు 2300. ఓకే, ఇవి కొన్ని సమ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొన్ని సమ్స్ చూద్దాము. ఓకే, పర్సంటేజెస్ మీద కొన్ని సమ్స్ అన్నమాట ఇవి.